హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కథాకరకాలం. ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ బుచ్చిబాబు అండ్ రామ్ చరణ్ గారు నటించిన పెద్ది. ఈ మూవీ అయితే నేను ఇప్పుడే సంజయ్ థియేటర్లో అయితే చూశానండి. అండ్ ఈ మూవీ నాకు ఎలా అనిపించిందో మీకు ఇప్పుడు ఈ ఒపీనియన్ ద్వారా రివ్యూ ద్వారా చెప్పబోతున్నాను. ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో జరిగిన మంచి రూరల్ బ్యాక్ డ్రాప్లో ఉన్న ఒక కథ అనమాట. నాకు బేసిక్గా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇందులో మనకి 3 స్పోర్ట్స్ చూపించారనమాట. ఒకటి క్రికెట్, ఇంకొకటి పెహల్వాన్ అదే రెజ్లింగ్ అంటారు. ఇంకోటేమో రన్నింగ్ రేస్ అనమాట. సో నాకు క్రికెట్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ నాకు ఆ స్ట్రగుల్స్ గట్రా కొంచెం తెలుసు కాబట్టి ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీలో నాకు మెయిన్‌గా చెప్పాల్సినది క్యారెక్టరైజేషన్ గురించి రామ్ చరణ్ గారిదండి. ఆయన డెడికేషన్ అయితే ఒక్కొక్క స్పోర్ట్స్‌మ్యాన్‌షిప్‌కి ఆయన ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా డెడికేట్‌గా చేశారు. రంగస్థలం తర్వాత ఆయన యాక్టింగ్ చాలా మెరుగైంది. అండ్ ఈ సినిమాలో కూడా మనకి చాలా కష్టపడినట్టు అండ్ యాక్టింగ్‌లో కూడా మనకి చాలా మెస్మరైజింగ్‌గా చూపించారు. అండ్ ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే జగపతి గారు, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం కొంచెం అక్కడక్కడ కొంచెం ఓవర్ ద లెవెల్ వెళ్ళారనిపించింది కానీ స్టోరీకి తగ్గట్టుగానే కొన్ని సీన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఆయన మెయిన్ కోర్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. అండ్ ఇంకా నాకు నచ్చింది సనా గారు అనమాట, బుచ్చిబాబు గారు. అండ్ ఈ సినిమాలో ఆయన డైరెక్షన్ కొన్ని యాంగిల్స్ షార్ట్స్ అయితే నాకు చాలా బాగా మెస్పరైజింగ్ అనిపించింది. అండ్ క్రికెట్లో కొన్ని టేకింగు, ఆ హైలు, ఆ షార్ట్స్ సెలక్షను చాలా బాగా నచ్చింది. అండ్ చాలా లెంథీగా ల్యాగ్‌లు ఏమీ లేకుండా నీట్‌గా కాస్ అండ్ క్రిస్ప్‌గా ఎంత కావాలో అంతే చూపించారు. క్రికెట్ అయినా, రెజ్లింగ్ అయినా మరీ హీరో పట్టుకుందల్లా బంగారంలాగా హీరో ఒక్కడే గెలుస్తాడు అలా చూపించకుండా బ్యాలెన్సింగ్ అనమాట. ఓటమిని బ్యాలెన్సింగ్ అవన్నీ చాలా బాగా చేశారు. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 40 మినిట్స్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ నేను బాగా కనెక్ట్ అయ్యాను. ఆయన రన్నింగ్‌కి ఎందుకు వెళ్తున్నారు అండ్ ముందుండే ఒక సీన్ అయితే నేను జనరల్‌గా ఏదో నామకే వాస్తు చూపించేస్తారు అనుకున్నాను కానీ దాన్ని ఎందుకు ఆ సీన్ అలా కన్విన్స్ చేశారు, స్టోరీ నెక్స్ట్ ఎలా వెళ్ళింది ఇదంతా చాలా బాగా చూపించారు. అండ్ బుచ్చిబాబు గారు అయితే కొన్ని యాంగిల్స్ అయితే నాకు షార్ట్స్, క్రికెట్ షార్ట్స్ కానీ, క్రికెట్ యాంగిల్స్ కానీ, ఆ ఇంట్రడక్షన్ షాట్ కానీ, ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత కూడాను ఒక ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చారనమాట టైటిల్ అండ్ కాల్స్‌లో. అండ్ ఇంకా నాకు ఈ సినిమాలో అసలు నచ్చింది ఏంటంటే హీరోయిన్ జాహ్నవి కపూర్ అనమాట. ఎందుకు ఉందో స్టోరీ అసలు ఆవిడ వచ్చినప్పుడల్లా ఎందుకురా బాబు దీని ఎంట్రన్స్ అని అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే ఫస్ట్ హాఫ్‌లో చాలా బాగున్నాయి. అండ్ ప్లేస్‌మెంట్ కూడా ఓకే ఓకే అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా 'మసా మసా' సాంగ్ బాగుంది. అండ్ అలానే ఐటెమ్ సాంగ్ కూడా బాగుంది. కాకపోతే ఐటెమ్ సాంగ్‌లో జాహ్నవి కపూర్ ఎంట్రన్స్ అయితే నాకు అంతగా నచ్చలేదు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ తప్ప మిగతాదంతా చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే రెహమాన్ గారి మ్యూజిక్ అండి. సాంగ్స్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తే దానికన్నా నెక్స్ట్ లెవెల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనమాట. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లాస్ట్ 40 మినిట్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇస్తారు. నెక్స్ట్ లెవెల్ అనమాట. రెహమాన్ గారు చాలా బాగా రోబో తర్వాత నాకు అంత బాగా ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా 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 బాగా నచ్చింది. ఎందుకంటే రీసెంట్‌గా నేను లాస్ట్ టైమ్ మెర్సల్ అదే 'అదిరింది' అనేది విజయ్ గారి సినిమా ఉంటది. అందులో కూడా పెహల్వానే ఉంటది. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కన్నా ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ సినిమా నాకు రామ్ చరణ్ గారి గురించి చూడాలనిపించింది. ఆ డెడికేషన్ అయితే అన్నీ నెక్స్ట్ లెవెల్. ఫ్యాన్స్‌కైతే అక్కడక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యారేమో గానీ నేనైతే స్పోర్ట్స్ పర్సన్‌గా అండ్ మామూలు న్యూట్రల్ ఫ్యాన్‌గా నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ. నాకు మీరు ఏదైనా స్పోర్ట్స్ స్టోరీస్ బాగా కనెక్ట్ అవుతారంటే ఈ మూవీ అయితే పక్కా చూడండి. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూడొచ్చు. అండ్ ఎమోషన్స్ కూడా చాలా బాగా పండించారు. నాకైతే వర్కౌట్ అయింది. మీరు ఒకసారి చూసి మీరు ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి.